ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి. సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలు ఊపుకుంటూ వచ్చి జుట్టు ముడి పెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది. ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తెలుసండి. తెలుస్తాం స్వామి, తెలుస్తాం. నా బుక్కులో, నీ బుక్కులో లెక్కలు కూడా తెలుస్తాం నాయనా. తెలుస్తాం ప్రభు. కటకట నారాయణ. ప్రభు, దీనికి ఒకటే మార్గం. ఏమది? వాణ్ణి తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు, నా మాట వినండి. వాడేమో వైకుంఠము పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందాన అంటున్నాడు. మన పీఠంలో జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గం ఉన్నది ప్రభు. నెల రోజుల్లో వాడికి ఇంకో గండం ఉన్నది. దానిని మనం ఉపయోగించుకునవాలి. తెలివిగా నమ్మించి, మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకములకు పంపించాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయును. అప్పుడు వారిని చంపించి ఇచ్చటకు రప్పించి నానా విధములా హింసించి మీ బంబోళ జంబ తీర్చుకునవచ్చు. బలా చిత్రగుప్త. మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవేళ కనిపిస్తున్నానా? యమా, దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం కానీ ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమధర్మరాజు గారు. అయ్యో ప్రభు, వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయనేడలా మనకి దారి ఏది? సరిగా రుద్దు. ఏమిటది చేతుల్లో పట్టులేదా? నన్నే లేపేయటానికి ప్లాన్ చేస్తారా? ఎక్కడ ఆ రౌడీ గడెక్కడ? కోసేస్తాను. మాకు వాడికి ఏ సంబంధం లేదు. కత్తి వాడిదే, పోటు వాడిదే. పొడిచానంటేనా? నాకేద్దాం చూస్తారా మాలిషు? ఆడెక్కడో చెప్పండి. బాబు, మమ్మల్ని చంపొద్దు. మా పెళ్ళాల మొహాలు చూసేనా మమ్మల్ని వదిలే. వీళ్ళ మొహాలు చూస్తే ముందు మా మొగుళ్ళని పొడిచేస్తే శని వదిలిపోద్ది అన్నట్టుకుంది. మనసులో చూసారా? కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదలను. లేకపోతే 50 లక్షలకి గేమ్ ఆడతారా? 50 లక్షలా? 50 లక్షలేనంట. ఇంకా 2.5 కోట్లు ఇచ్చిపోయాం. ఈ ముక్క ముందే తెలిస్తే ఎంత బాగుండేది. అనవసరంగా నారాయణ గారికి ₹1 కోటి ఇచ్చాం. ఏంట్రా డిస్కషన్? కొంపతీసి 50 కోట్లు అనుకున్నారా ఏంటి? అంత మెదడు మాకెక్కడ నడిచింది బాబు. ఇప్పుడు ఆదివారం, రేపు 10 క్యాష్ నీ చేతిలో ఉంటది. తేడా వస్తే పీక లేచిపోతుంది. నా గుర్తు కదా ఉంచుకో. నువ్వు కదా, నువ్వు పట్టుకో. అయ్య బాబోయ్, అదిరా బావా, ఇంత పెద్ద కొంపుంది కాబట్టే మహారాణి గారికి అంత బలిసింది. అనాథా గినాదా అని అంత కలరింగ్ ఇచ్చిందిరా బావా. 10-11 అయితే గానీ నిద్ర లేవరనుకుంటా మహారాణి గారు. ఈ కొత్త కమాల్ కట్టేవారు బావా? అదేరా బావా, నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ మన మహారాణి గారేరి? ఎన్నిసార్లు చెప్పాను నీకు డిస్టర్బ్ చేయొద్దని? పొద్దున్నే వచ్చేస్తావు ఏదో మొహం వేసుకొని. ఏదో మొహని, ఏదో మొహం. పో బయటికి. ఈ ఆస్తంతా అమ్మాయిదేనట. వాళ్ళ తాత పోయిన కాడి నుంచి వీళ్ళందరూ దొబ్బి తింటూ ఆ అమ్మాయిని హింసపడుతున్నారట బావా. సతీ, సతీ,
ఎప్పుడొచ్చావు? రాజా ఎక్కడ? రాజా బాంబే లేడు, బాంబే. ఎలా ఉన్నానో చూసామని పంపించాడా? నాకు తెలుసు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. వస్తున్నానత్తయ్య. ఏం పర్వాలేదు సతీ, ఈ కష్టాలన్నీ రాజా వచ్చే వరకే కదా. అంటే వాడు మాట తప్పడు సతీ. వస్తానని నాకు కొట్టేశాడు. వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి మనతో ఉన్న నాళ్ళు ఎంత బాగా చూసుకున్నావురా. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెట్టామా, కానీ ఇక్కడ ఇల్లు ఉడవడాలు, అంట్లు కడగడాలు. కావాల్సి వస్తే ఒళ్ళు కూడా పట్టించుకుంటారా? మనకెందుకు? మన పనేంటి? డబ్బు తీసుకున్నావా, డబ్బేసావా? నేనేదో మాట ఇచ్చానంట, వస్తానంట. మరి ఇంత మైకురాలు ఏంట్రా? వాళ్ళందరి మధ్య ఎలా బతుకుతుందో. అంటే అమ్మాయి మీద లైకింగా? మీ లైకింగ్ ఓన్లీ మనీ. పోలేరా బాబు, రేపు పొద్దున ఆడితో గొడవ పెట్టేసుకుంటాను, టెన్షన్ పడిపోయాను. రేపు అబ్బాయి పేరు మీద బొండుగాడితో రిజిస్టర్ మ్యారేజ్ కదా. సంతకం పెట్టు. ఏమయ్యా, వేలి ముద్ర నయించవయ్యా. ఇప్పుడు చేయిస్తానే. ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం, అనవసరంగా జోక్యం కల్పించుకో. ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చెయ్యేస్తావరా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఇది బావా, నువ్వు ఆడాలను కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. చంపైపోవాలి. ఎక్కడికి రా చంపైపోతారు. తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి, మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? బాబు చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు నెల రోజుల కింద ఇచ్చింది కాదు, 12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను.